చంద్రబాబులా తాము అడ్డుగోలు హామీలు ఇవ్వలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బటన్ నొక్కి శ్రీలంక చేశామని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడెలా హామీలు ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మోసాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు సజ్జల. అసలు మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసి పారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అదంతా డొల్లాని వాళ్ళు మొక్కుబడిగా నిన్న ఏమేమి తిట్టాలనో అవన్నీ నిన్న వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలైంది. నువ్వు ముందు పాత హామీలు ఏం చేసావు దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు పబ్లిక్ మీటింగ్లో. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా కుట్రదారు లాగా మాట్లాడుతున్నాడు. దాన్ని ఎట్లా చూడాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. పాతవి ఏం చేశావు నువ్వు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు. అలాగే 750 హామీలు అని అన్నాడు. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ వందల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. వందల కొద్ది హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు. బటన్లు నొక్కి 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 కిందికి ఇచ్చి శ్రీలంక చేశాడు, ఇంకోటి చేశాడు అని వీళ్ళే మొన్నటి వరకు తిట్టారు. మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి 80,000 కోట్ల అడిషనల్ ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా? ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారు?